హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలు. మాంగళ్యం 45వ భాగం. నీకు తెలీదా తేజు, అప్పుడు నేను ఎందుకు డివోర్స్ కావాలని అడిగాను? ఇప్పుడు వేరే కదా అన్నాడు అభి. కానీ అతను అలా ఏ ఉద్దేశంతో అన్నాడో తేజుకి అర్థం కాలేదు. అది పట్టించుకోకుండా, అదంతా సరే, అప్పుడు నా సంతకం లేకుండా విడాకులు తీసుకుంటాను అన్నావు, ఎలా వస్తాయి అని అడిగింది. అప్పుడేదో ఆవేశంలో వాగేశానులే తేజు, వదిలే. లేదు చెప్పు. నా అంగీకారం లేకుండా నీకు విడాకులు ఎలా వస్తాయని అభి చెప్పే వరకు వదిలిపెట్టలేదు. ఇక తప్పేలా లేదని తటపటాయిస్తూనే, అది నువ్వు నా రూమ్లో ఉండలేదు కదా, ఆ రీజన్తోనే అన్నాడు. రూమ్లో ఉండకపోవడం రీజన్ ఏంటి? అర్థం కాలేదు, సరిగ్గా చెప్పు అంది తేజు. అబ్బా, నువ్వు నా రూమ్లో ఉండలేదు అంటే నాతో కలిసి ఉండడం లేదని. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు. మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి అంటూ తేజు కళ్ళలోకి చూసి ఆగిపోయాడు. ఆమె కళ్ళలో నీళ్లు చేరిపోయాయి. అంటే నేను నీతో కాపురం చేయట్లేదని చెప్పి విడాకులు తీసుకోవాలనుకున్నావా అంది. అవునన్నట్టు చిన్నగా తలూపాడు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా నీతో కలవకుండా ఉన్నానని, భారీగా నడుచుకోవట్లేదని కంప్లైంట్ ఇస్తే నా ఇష్టంతో పని లేకుండా నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవచ్చని తొందరగా విడాకులు ఇచ్చేస్తారు కదూ అని అడిగింది. ఆ టాపిక్ మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నా అతను ఆలోచించింది అదే కాబట్టి అవునని తల ఊపాడు. మరుక్షణమే చేతికందినవని అభి మీదకి విసిరికొట్టింది తేజు. వాటి నుంచి తప్పించుకుంటూ, సారీ తేజు, ఆ టైంకి నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా, నాకెలా అయినా నీ నుంచి విడాకులు కావాలి. ఆ దారిలో వెళ్తే తొందరగా వస్తాయి అనుకున్నాను, సారీ అని ప్రతిమాలుతూనే ఉన్నాడు. ఛీ, సిగ్గులేదా నీకసలు? ఇంత దరిద్రంగా ఎలా ఆలోచించావు? నువ్వు ఇబ్బంది పడతావని, నీకోసం నాకు కష్టమైన అత్తకి ఎదురుచెప్పి మరీ నీకు దూరంగా ఉంటే నువ్వు దాన్ని అలుసుగా తీసుకుంటావా? అలా చేసుంటే మనకి వెంటనే విడాకులు వచ్చేసేవి కదూ. ఐ హేట్ యూ. నీకసలు ఆ శ్రావణినే కరెక్ట్. దాన్నే చేసుకోవాల్సింది. అనవసరంగా నేను మధ్యలోకి వచ్చాను. యు ఆర్ ఏ చీటర్, కన్నింగ్ ఫెలో. నాతో మాట్లాడొద్దు పో అని ఏడుస్తూ దొరికిన వాటితో అభిని కొడుతూనే ఉంది తేజు. సారీ తేజు, ప్లీజ్ ప్లీజ్ అని చేతులు పట్టుకుని ఆపేశాడు. అప్పుడు నేను ఎన్ని పిచ్చి పనులు చేశానో నీకు తెలుసు కదరా, వాటిలో ఇదొకటి. నేను అలా ఆలోచించింది అప్పుడు కానీ ఇప్పుడు కాదు కదా, ప్లీజ్ క్షమించు అని బాధగా చెప్తున్నాడు. అస్సలు క్షమించను. ఒకవేళ ఇదంతా జరగకుండా నీకు శ్రావణి గురించి తెలియకుండా ఉండుంటే ఈ రీజన్ చెప్పి నువ్వు విడాకులు తీసుకునేవాడివి కదా, అప్పుడు నువ్వెవరో నేనెవరో. ఛీ, నేను అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ఐఎమ్ సో సారీ నేను చేసిన దానికి. చాలా బరువుగా ఫీల్ అయిపోయావు కదా, తెలిసే చేసుకున్నా అయినా తట్టుకోలేకపోతున్నా. చాలా ఇరిటేట్ చేశాను కదా. నువ్వు నన్ను ఎంత తిట్టుకుని ఉండకపోతే విడాకుల కోసం ఇలాంటి కారణం చెప్పడానికి కూడా వెనకాడకుండా ఉంటావు అని కోపంతో ఏడుస్తూ నోటికొచ్చింది మాట్లాడిస్తూ అభిని తిడుతూనే ఉంది తేజు. ఇప్పుడు ఎలా ఉన్నా ఒకవేళ అభి నిజం తెలుసుకోకపోయి ఉంటే వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా విడాకులు వచ్చేసేవి. ఎలా అయినా శ్రావణిని అభి లైఫ్ నుంచి తప్పించాలని అనుకుంది కానీ విడాకులు ఇవ్వాలని కల్లో కూడా అనుకోలేదు తేజు. అతనితోనే జీవితం గడపాలనుకుంది. అలాంటిది తన ప్రమేయం లేకుండానే అభి ఇలా విడిపోయేలా చేసేసేవాడంటే అది తలుచుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఆమెకి. అభి ఎంత బ్రతిమాలినా కరగలేదు తేజు. ఆ రోజు రాత్రి ఇద్దరికీ భారంగా గడిచిపోయింది. తర్వాత రోజు పూజ వాళ్ళ ఇంట్లో హల్దీ ఫంక్షన్. అభి లేచేసరికి తేజు రెడీ అయిపోయి పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అభి కూడా రెడీ అయ్యి తేజు ఇవ్వలేదని కాఫీ కూడా తాగకుండా బాల్కనీలోకి వచ్చి పూజ వాళ్ళ ఇంటి వైపుకి చూస్తూ నుంచున్నాడు. తనున్న చోటు నుంచి అభి కనిపిస్తూ ఉండడంతో అక్కడ ఎందుకున్నాడని తేజు కూడా చూసింది. చిన్నగా నవ్వాడు హాయ్ చెప్తూ. కోపంగా మొహం తిప్పేసుకుంది. అభి నిరుత్సాహపడిపోయి మళ్ళీ ఆమెనే చూస్తూ నుంచున్నాడు. కాసేపటికి, ఏంటి బావా ఇంకా ఇక్కడే ఉన్నావంటూ వచ్చాడు వంశీ. అభి వెనక్కి కూడా తిరగలేదు. అంత ఏకాగ్రతగా ఏం చూస్తున్నాడని వంశీ కూడా అటువైపు గమనిస్తే అక్కడ చూడ్డానికి తేజు తప్ప ఇంకేమీ లేదని అర్థమైంది. ఏంటి, మా చెల్లికి లైన్ వేస్తున్నావా అని సరదాగా అడిగాడు వంశీ. నువ్వు తను బెస్ట్ ఫ్రెండ్స్ కదూ అన్నాడు అభి. అఫ్కోర్స్, పూజ కూడా తేజుకి బెస్ట్ ఫ్రెండే. అయితే మీ ఇద్దరికీ తన గురించి పూర్తిగా తెలుసు కదూ అన్నాడు అభి. ఎందుకు తెలీదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా పెళ్లి జరగడానికి మీరిద్దరూ కూడా హెల్ప్ చేశారు కదూ. మరే,
ఎంత పర్ఫెక్ట్‌గా ప్లాన్ వేసినా అసలు వర్కౌట్ అవుతుందో లేదో అని టెన్షన్‌తో చచ్చిపోయామనుకో, అప్పుడు అభి వంశీ వైపు తిరిగి, అయితే నిజం చెప్పు. తేజు నన్నెందుకు పెళ్లి చేసుకుంది అని అడిగాడు. ఎందుకేంటి? ఆంటీ శ్రావణి గురించి చెప్పి చేసుకోమని రిక్వెస్ట్ చేశారు కదా అన్నాడు వంశీ. అది ఒక్కటే కారణం కాదు. మమ్మీ అడిగిందని మాత్రమే కాదు. ఇంకేదో రీజన్ ఉంది. నిజం చెప్పు వంశీ. తేజుకి నేను ఎప్పటి నుంచి తెలుసు అన్నాడు. ఆ ప్రశ్న ఊహించక ఎప్పటినుంచి అంటే నాకేం తెలుసు. మీ ఫ్యామిలీలు మీరు పుట్టకముందు నుంచే క్లోజ్ కదా అన్నాడు వంశీ. అవును కానీ మాకు ఊహ తెలిసాక కలిసింది ఎప్పుడూ లేదు. మరి తేజుకి నేనెలా తెలుసు? ఏమో అన్నాడు వంశీ వేరే వైపు చూస్తూ. సరే ఇది చెప్పొద్దులే. కానీ ఒకటి చెప్పు. మమ్మీ పెళ్లి గురించి అడగకముందే తనకి నేను తెలుసా? తెలుసా? తెలీదా? ఒక్కటే సమాధానం. నిజం చెప్పు. సూటిగా చూస్తూ అడిగాడు అభి. వేరే ఇంకేమీ అడగడం లేదు కాబట్టి తెలుసు అన్నాడు వంశీ. మమ్మీ అడిగిందని కాదు. నేనంటే ఇష్టం ఉండి నన్ను పెళ్లి చేసుకుందా? అన్నాడు. ఒకటే ప్రశ్న అని ఇన్ని ప్రశ్నలు ఇస్తావేంటి అని వెళ్ళిపోబోయాడు వంశీ. చొక్కా పట్టుకుని వెనక్కి లాగి, రేయ్ నాకు సమాధానం కావాలి. నాకంతా అర్థమవుతుంది. క్లారిటీ కోసం అడుగుతున్నా అంతే. తను నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుందా అని అడిగాడు అభి. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని చొక్కా వదిలించుకుంటూ, అవును ప్రేమించింది కాబట్టే పెళ్లి చేసుకుంది అన్నాడు వంశీ. తన అనుమానం నిజమని వంశీ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. డౌట్ తీరిపోవడంతో ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ తేజ వైపు తిరిగి చూస్తూ ఎప్పటినుంచి అని అడిగాడు అభి. అవి తర్వాత చెప్తాను కానీ అసలు నీకెందుకు అనిపించింది తేజు నిన్ను లవ్ చేస్తుందని? తేజు నేను పూజ ఎప్పుడు చెప్పలేదు కదా. మీ మమ్మీకి భారతి ఆంటీ కూడా తెలీదు. మరెలా తెలిసింది నీకు అని అడిగాడు వంశీ. మాటల్లో చెప్తానే తెలుస్తుందా? ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకేమనిపించలేదు. ఇక్కడికి వచ్చాక తను చాలా కేరింగ్ చూపించింది నా మీద. నేను తనని ట్రీట్ చేసిన విధానానికి మరొకరైతే అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. పోనీ మమ్మీ మీద అభిమానంతో ఇంటికి తీసుకొచ్చిందనుకున్నా ఉండడానికి ఇల్లు చూపిస్తే సరిపోతుంది. బట్ తను నన్ను నా మానవన్న వదిలేయలేదు. అప్పుడు కూడా నాకేం డౌట్ రాలేదు. కానీ తనతో మెల్లమెల్లగా మాట్లాడుతూ ఉండగా తనకి దగ్గరగా ఉన్నప్పుడు తన మాటల్లో చూపుల్లో తేడా కనిపించింది. తన ప్రవర్తన నాకు ఎన్నోసార్లు డౌట్ తెప్పించింది. ముఖ్యంగా మేమిద్దరం భార్యాభర్తలు అనే టాపిక్ వచ్చినప్పుడు ఏంటేటో అనేది నాకు వినిపించిన క్లారిటీ కోసం మళ్ళీ అడిగేవాడిని. మాట దాటేసేది. మమ్మీ కోసమే ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుంటే నా బాధలు పోగొట్టడానికి ఎందుకంత ట్రై చేస్తుంది? నేను లోలో ఉన్నప్పుడు నాకెంత సపోర్ట్నిచ్చింది. నేను ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చి నీకోసం అంటే మై గాడ్ తన ఫేస్లో సంతోషం ఏ రేంజ్లో ఉందో నేను చెప్పలేను. అప్పటి వరకు చిన్న డౌట్ మాత్రమే ఉండేది. ఎందుకు తను నా మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుందన్న ఆలోచన మాత్రమే. నా దృష్టిలో మేమిద్దరం ఒకరికొకరు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం. తను కేవలం అమ్మాయి కోసం చేసుకుంది. మాకెప్పుడు గొడవలే. అలాంటిది తను నన్ను ప్రేమిస్తుంది అన్న థాట్ ఎలా వస్తుంది నాకు? ఇంపాసిబుల్ కదా. ఆ అనుమానం అనుమానంగానే ఉండిపోయింది తప్ప అది నిజమవుతుందని అనుకోలేదు. అయ్యే ఛాన్స్ లేదనిపించేది. కానీ నైట్ అని తేజు అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ నైట్ జరిగింది చెప్పాడు. నేను విడాకుల గురించి మాట్లాడేసరికి తన కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. మా ఫస్ట్ నైట్ రోజు కూడా మాట్లాడాను కానీ విడాకుల గురించి. అప్పుడు నేను అలానే మాట్లాడతానని ఎక్స్‌పెక్ట్ చేసిందనుకుంటా. పెద్దగా బాధపడలేదు. చాలా నార్మల్‌గా ఉంది. అసలు ఎవరైనా ఫస్ట్ నైట్ రోజు హస్బెండ్ అలా మాట్లాడితే నార్మల్‌గా ఉంటారా? లేదు. మమ్మీ మాట కోసం లైఫ్‌ని వదిలేస్తుందా? నేను చేసుకోలేను అన్నాక కూడా. నో. తనకిష్టం కాబట్టి చేసుకుంది. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి చేసుకుంది. విడాకులు ఇవ్వడానికి అసలు సిద్ధంగా లేదు. ఆ విషయం నాకు కూడా చెప్పింది. కానీ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా! ఇప్పుడు కూడా నేను విడాకుల వరకు వెళ్ళానేమో అని తట్టుకోలేకపోయింది. నేను అనుకున్న విధంగా అయ్యుంటే విడిపోయేవాళ్ళమన్న ఆలోచనకే భరించలేక గొడవ గొడవ చేసింది. నిన్నటిదాకా అవును, కాదు అన్నట్టున్న అనుమానం రాత్రి తన బిహేవియర్, తన కళ్ళు, తన బాధ చూశాక పోయాయి. నిజమని అర్థమైంది నాకు. ఇప్పుడు నువ్వు చెప్పాక కన్ఫర్మ్ అయిపోయింది అన్నాడు అభి. హమ్మయ్య! ఎలాగైతేనే మొత్తానికి నీకు తెలిసింది అదే సంతోషం అన్నాడు వంశీ. అప్పుడే తేజు దాచుకున్న కర్చీఫ్ గుర్తొచ్చి తేజు పేరు సంహితనా అని అడిగాడు అభి. ఇది మాత్రం ఊహించలేదు వంశీ. నీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా. ఎందుకు తెలీదు? మా డాడీ నోటి వెంట ఎన్నిసార్లు వినుంటానో ఈ పేరు. ఎప్పుడు గుర్తొచ్చింది అన్నాడు అభి. అవును, మీ డాడీ తేజుని సంహిత అనే పిలుస్తారు కదా. చాలా త్వరగా గుర్తు తెచ్చుకున్నావు అన్నాడు వంశీ.
ఎన్నోసార్లు జగదీష్ గారి నోటి వెంట సంహిత పేరు విన్నాడు అభి. సంవత్సరాలు గడిచిపోవడం వల్ల ఎన్నాళ్ళు గుర్తు రాలేదు. తను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మాలిని జగదీష్ గారిని ఇంత ఆలస్యంగా వస్తున్నారేంటి అని అడిగితే సంహితల దగ్గరికి వెళ్ళొచ్చాను అనేవారు జగదీష్ గారు. ఇంత తొందరగా వెళ్తున్నారేంటి అంటే సంహిత దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలకి సంబంధించిన బట్టలు బొమ్మలు ఏది నచ్చినా తీసుకునేవాళ్ళు. ఎవరికి డాడీ అని అభి అడిగితే సంహి కోసం. ఇదే సమాధానం. అభితో బయటికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి తేజు కోసం తీసుకునేవాళ్ళు జగదీష్. ఎవరికి అంటే సంహి తల్లి కోసం. సంహి దగ్గరికి వస్తాను అన్నాను, వెళ్ళాలి. సంహి ఫోన్ చేసింది. సంహి నా కోసం టీ పెట్టడం నేర్చుకుంది మాలిని. నా సంహి తల్లి బంగారు. ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని సార్లు తండ్రి నోటి వెంట ఆ పేరు విన్నాడు అభి. మాలిని సంహి తల్లి స్కూల్ ఫస్ట్ వచ్చింది, కాలేజీలో ఫ్రీ సీట్ పక్కా అని సంతోషంగా స్వీట్లు తీసుకొచ్చి ఇంట్లో పని వాళ్ళందరికీ డబ్బులు పంచడం ఎలా మర్చిపోతాడు అభి. ఎవరి సంహిత అని అడిగితే నా ఫ్రెండ్ కూతురు అని చెప్పేవాళ్ళు. వాళ్ళు చుట్టాలని చెప్తే అభి ద్వారా మాధవరావుకి తెలుస్తుందని ఫ్రెండ్ అనే చెప్పేవాళ్ళు. తనకెంతో ఇష్టమైన డాడీ హార్ట్లో అంత ప్లేస్ కొట్టేసిన ఆ సంహిత మీద అభికి జలస్ కోపం కూడా వచ్చేది ఒక్కోసారి. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వస్తావా అభి అని జగదీష్ అడిగినా అక్కడికి వెళ్తే ఆ సంహితని పొగిడే ప్రోగ్రాం పెడతారని కోపంతో నేను రానని ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోయేవాడు. అదంతా గుర్తొచ్చి వంశీకి చెప్పి నవ్వుకున్నాడు అభి. అవును, నేను ఎన్నోసార్లు చూశాను. మీ డాడీకి తేజు అంటే చాలా ఇష్టం. తేజు పుట్టగానే మొట్టమొదటిగా ఎత్తుకుంది కూడా మీ డాడీని అంట తెలుసా. భారతి ఆంటీకి డెలివరీ అయినాక టైంలో రమేష్ అంకుల్ ఇంకా హాస్పిటల్కి రాలేదు. మాలిని ఆంటీ మీ డాడీని ఉన్నారంట హాస్పిటల్లో. డెలివరీ అవగానే మాలిని ఆంటీ భారతి ఆంటీ దగ్గరికి వెళ్తే తేజు బేబీని తీసుకొచ్చి మీ డాడీకి ఇచ్చిందంట నర్స్. ఆ టైం నుంచి చాలా ఎఫెక్షన్ ఏర్పడిపోయింది వాళ్ళిద్దరికీ. ఆ టైంకి నువ్వు కూడా అక్కడే ఉన్నావంట. నాకు చూపించని నీ చేతిలో తేజును పెట్టే వరకు గొడవ చేస్తావంట. మీ డాడీనే చెప్పారు ఒకసారి. తేజుకి పేరు పెట్టింది కూడా మీ డాడీనే అభి. ఎంతో ఇష్టంగా సంహిత అని పెట్టారు. కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగులా వచ్చిందని రమేష్ అంకుల్ తేజు యాడ్ చేసి తేజ సంహితగా మార్చారు. సంహిత పలకడం కష్టం కదా, అందుకే అందరూ తేజు అని పిలుస్తారు. మీ డాడీ మాత్రం సంహిత అని అంటారు. చాలా బాండింగ్ ఉండేది వాళ్ళిద్దరి మధ్య. వెయిట్ చూపిస్తా అని రూమ్లోకి వెళ్ళి తేజు దాచిపెట్టిన ఆల్బమ్ తీసుకొచ్చాడు. అందులో తేజు చిన్నప్పటివి జగదీష్ గారితో కలిసి ఉన్నవి చాలా ఫోటోలు ఉన్నాయి. తేజు అభిల చిన్నప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని అభి వాళ్ళింట్లో చూసినవే. కానీ తను తేజు అని అతనికి తెలీదు. బర్త్డేలు, మాలిని జగదీష్ల యానివర్సరీ, ఆఫీస్ ఫంక్షన్స్, ఫెస్టివల్స్ అంటూ వాళ్ళ ఇంట్లో పదుల సంఖ్యలో ఉన్న ఆల్బమ్స్లో ఉన్న అందరినీ ఎవరో కనుక్కొని గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే కదా మరి. ఆ ఫోటోలు చూస్తూ ఒక ఫోటో దగ్గర ఆగిపోయాడు అభి. తేజు సింగిల్గా ఉన్న ఫోటో. అభిని చూస్తూ ఏమైనా గుర్తొస్తుందా అని ముఖంలో ముఖ పెట్టి చూస్తూ అడిగాడు వంశీ. వంశీని ఆశ్చర్యంగా చూసి మరోసారి తేజు ఫోటోను చూశాడు అభి. రెడ్ కలర్ మిడ్డీతో 2 జడలు ముందుకు వేసుకుని అందంగా నవ్వుతున్న 13 ఏళ్ల తేజు తన కళ్ళ ముందే ఉన్నట్టుంది అభికి. అదండి మాంగళ్యం 45వ భాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.